హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యము ఎంతో విలువైన మాటలవి. వాక్యాన్ని విన్న తర్వాత మనం దాన్ని అనుసరించడము మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉపమానం ఏంటంటే, చదువుకున్న పిల్లలు టీచర్ నేర్పించినప్పుడు వాళ్ళు శ్రద్ధ కలిగి విని దాన్ని అనుసరిస్తే ఎగ్జామ్స్లో పాస్ అవుతారు కదా. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిపోతే జరిగే పరిస్థితి ఏంటి? ఫెయిల్ అయిపోయిన తర్వాత జరిగే పరిస్థితి అని ఎక్కడికి వెళ్ళినా అవమానాలే. హల్లెలూయా కదా. ఏ ప్లేస్లో చూసినా అవమానాలే, ఏ స్థలంలో ఉన్నా అవమానాలే. ఏంటి ఎవరికి? ఈ స్టూడెంట్కి ఉన్న పరిస్థితి. అయితే ప్రభువును ఎరిగిన మనము, దేవునికి అనుసరిస్తున్న మనము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలను నేర్పిస్తున్న ఆ నేర్పరిలో మనము ఉండకపోతే మనకు కూడా అదే. హల్లెలూయా, మనకు కూడా అదే. కనుక దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అన్నిటినీ మర్చిపోవచ్చు, కానీ వాక్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా. అన్నిటికీ దూరం చేసుకోవచ్చు, కానీ వాక్యాన్ని దూరం చేసుకోకూడదు. వాక్యానికి ఎంత దూరం అవుతూ ఉంటామో అంతగా దేవుని ఆశీర్వాదానికి కూడా మనము అంత దగ్గర అవుతూ ఉంటాం మనం. హల్లెలూయా. అది చూడండి, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ఒక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథంలోకి మనం వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మహాఘనుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసినైన వాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం నాన్న. ఇప్పుడు ఎన్ని తత్వాలు చెప్పాడు ఇక్కడ? ఎన్ని మాటలు చెప్పాడు ఇక్కడ దేవుడు? మహా ఘనుడను, చూడు. రెండోది మహోన్నతుడను, మూడోది పరిశుద్ధుడను, నాలుగోది నిత్య నివాసి అయిన వాడు. హల్లెలూయా. 4 విషయాలు బయలుపరిచాడు. 4 విషయాలు బయలుపరిచాడు దేవుడు. 4 ఈ మాట పలికింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను గురించి ఆయన బయలుపరుస్తున్నాడు దేవుడు. తనను గురించి తను బయలుపరుస్తున్నాడు దేవుడు. ఆయనలో ఉన్న గుణగణాలను బయలుపరుస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాయన? మహాఘనుడను. మహాఘనుడనంటే ఈ సమాజంలో ఉన్న అనేకమైన తత్వాలను చూస్తే ఆయన కంటే ఘనవంతుడు ఇంకా ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన కంటే ఘనవంతుడు ఎవరు కూడా లేరు. మహోన్నతుడు, ఆయన కంటే మించిన మహోన్నతునికి ఎవరు లేరు. హల్లెలూయా. ఇక్కడ మరో 3 మాట, ప్రాముఖ్యమైన మాట ఇదండి. ఏమంటున్నాడు ఆయన? పరిశుద్ధుడను. హల్లెలూయా. పరిశుద్ధుడను అంటే ఈ భూమి మీద దేవుడిగా పిలువబడుతున్న వారిలో అనేకమైన వారు ఉన్నారు. వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. వారు ఎవరైనా కానీ పరిశుద్ధుడుగా ఉన్నారా? నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవునిగా పిలువబడిన అనేకులు ఉన్నారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు
పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ భూమి మీద జన్మించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏ కోణ నుండి వెతికినా పాపం అనేది కనబడదు. ఏ కోణ నుండి వెతుకు, ఏ పరిస్థితుల నుండి వెతుకు, ఏ స్థితులను వెతుకు, ఆయనలో పాపం అనేది కనబడదు. హల్లెలూయా. పరిశుద్ధుడు. ఇంకో మాట ఏమంటాడు ఆయన? నాలుగో విషయం అంటాడు. నాలుగో మాట ఏమంటున్నాడు? నిత్య నివాసి. హల్లెలూయా. నిత్య నివాసి ఎవరైనా ఉన్నారా? నివసించేవాడు. అందుకనే ప్రభువును మొదటి వాడను కడపట్టి వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? యుగ యుగముల వరకు జీవించువాడు ఆయనే. హల్లెలూయా. యుగ యుగముల వరకు జీవించే దేవుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని 4 విషయాలు ఆయన బయలుపరిచాడండి. ఆయన 4 విషయాలు అక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ 4 తత్వాలు ఉన్న ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? చదవండి కింద. నేను మహోన్నతమైన, నేను పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. చూడండి ఇక్కడ ఎక్కడ నివసించే దేవుడు? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు. ఏ స్థలములో నివసించే దేవుడు? పరిశుద్ధమైన స్థలములో నివసించే దేవుడు. పరిశుద్ధమైన స్థలము ఆయనది. ఆ స్థలములో ఉండగలిసిన దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? ఇప్పుడు ఎక్కడికి వస్తానంటున్నాడు? ఇప్పుడు నేను ఎవరిలో వస్తానంటున్నాడు? నేను వచ్చి నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆయనకేం పని అండి? ఆయనకేం పని? ఆయనకేం అవసరం అండి? మనము ఎవరికైనా కానీ చిన్న అపాయము జరిగిందనుకోండి, వారితో మాకేమండి? వారితో మాకేం సంబంధం అండి? వాళ్ళు ఎవరు, మనం ఎవరు? వాళ్ళ క్యాస్ట్ ఏంటి, మన క్యాస్ట్ ఏంటి? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మనం ఎక్కడి నుంచి వచ్చాము? మానవతత్వంలో జరిగే సహభావములు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన చూడండి, నేను పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వాడును. హల్లెలూయా. నేను పరిశుద్ధ స్థలములో నేను ఉండవలసిన వ్యక్తిని. ఎంత శక్తివంతుడైన దేవుడనో మీకు తెలియదు. అయితే ఇప్పుడు నేను తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అంత శక్తి కలిగిన నేను ఎక్కడికి వస్తానని సిద్ధపడ్డాను? ఇప్పుడు నేను ఎక్కడికి రావడానికి సిద్ధపడ్డాను? కింద చదవండి. 3 విషయాలు తెలియపరుస్తున్నాడు అక్కడ. అయినను వినయము కలిగిన వారి ప్రాణములను ఉజ్జీవము చేయుటకు. చూడండి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవము చేయుటకును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ నలిగిన వారికి, ముందుగా వినయము కలిగిన వారికిను, దీన మనస్సు కలిగిన వారికిను. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. పలికింది 2 ముందు. 3 లక్షణాలు దేవుడికి. నేను ఎవరిలో ఉంటానంటున్నాను ఇప్పుడు గమనించండి. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు అక్కడక్కడ, దేవుడు దేవుడే,
ఏంటి మా తత్వం మాకే కదా. దేవుడు ఎవరి తత్వాన్ని బట్టి వారి దగ్గరికి రాడు, ఎవరి పరిస్థితులను బట్టి దేవుడు వారి దగ్గరికి రాడు, ఎవరి ఆలోచనను బట్టి వారి దగ్గరికి రాడు. తన ఆలోచనలో, హల్లెలూయా, తన ఆలోచనలో ఎవరైతే ఉండగలుగుతారో వారి యొద్దకి ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 లక్షణాలు చెప్పారు, గుర్తుపెట్టుకుని మరోసారి చదవండి మీకు అర్థం అవడానికి. మొదటి విషయం అంటున్నాడు, అయినను వినయము గల వారి ప్రాణములను, ఒకటి వినయము కలిగిన వారు, రెండోది నలిగిన వారిని, మూడోది చూడండి, మూడోది దీన మనస్సు గలవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అటువంటి ఈ లక్షణాలు ఎవరిలోకైతే ఎవరిలో ఉంటుందో నేను పరిశుద్ధ స్థలములో ఉండవలసిన ఆ వ్యక్తిని నేను వీరి యొద్దకి వస్తా. హల్లెలూయా, వీరి యొద్దకి వస్తాను. వినయము కలిగి 430 సంవత్సరాలు వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, నలిగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నలిగిన వారి ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయంలో అంటే భయంకరమైన పరిస్థితుల్లో చంటి పిల్లలకు కూడా పాలు ఇచ్చే పరిస్థితి లేనంతగా నలిగిపోతున్నారు వాళ్ళు. హల్లెలూయా. చంటి పిల్లలకు పాలిచ్చే పరిస్థితి లేకుండా, వారికి పాలిచ్చే పరిస్థితి లేకుండా దూరపరుస్తున్నారు. అంతగా నలిగిపోతూ ఉన్నారు. నలిగిపోతున్న ఆ ప్రజలు నలిగిపోయి వినయము కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని అంటాడు, ఇదిగో వీరి బాధలు నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను, వీరు పెట్టిన మొర నా సన్నిధికి చేరి ఉంది, కనుక నేను వారిని విడిపించడానికి, ఆ మాట చూడండి, వారిని ఆ బాధలో నుండి విడిపించడానికి నేను నా పరిశుద్ధ స్థలములో నుండి దిగి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఆయన పరిశుద్ధ స్థలములో నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ మాట చూడండి, ఈ మాటకి అర్థము దేవుడు దిగి రాలేదండి. దేవుడు దిగి రాలేదా? ఈ యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా, యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు విరిగిన మనస్సుతో వినయము కలిగి దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు ఏమైనా ఆగిపోయాడండి? ఆగిపోలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆగిపోకుండా దిగి వచ్చి వారికి ఏ పని చేయాలో, ఏ పని వారికి చేయాలో ఆ పనిని గురించి ఆయన బయలుపరిచిన మాట. ఈ వినయము కలిగిన ఈ 3 తత్వాలు కలిగిన ఈ మనుష్యులను నేను ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు ఆలోచన. మనము ఒక్కసారి మనం ఇంకొకసారి మరొక ప్లేస్లోకి వెళ్దాం. హల్లెలూయా. మరొక ప్లేస్లోకి వెళ్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 5వ వచనము, ఆ చెట్టుకు మంచు ఉన్నట్టు నేను అతనికి ఉందును,
తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము అతని కొమ్మలు ఒలివ చెట్టుకు కలిగిన దానికి కలిగిన సౌందర్యము అతనికి కలుగును. ఎవరికి? అతనికి కలుగును. మాట చూడండి, అతనికి కలుగును. ఎవరికి? అతడు ఎవరు? వినయము కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి ఆయన? వినయము కలిగిన వ్యక్తి. వినయము కలిగిన వ్యక్తి, నలిగి ఉన్న వ్యక్తి, విరిగిపోతున్న వ్యక్తి. వారికి ఎక్కడ ఉంచానంటాడు ఆయన? ఎక్కడ ఉంచానంటాడు? ఒలివ చెట్టు వలె. ఒకటి, దాంట్లో 4 లక్షణాలు ఉన్నాయి. ఆ వచనములో 4 లక్షణాలు. ఇవి 4 కూడా ధ్యానించడానికి నాన్న సరిగ్గా చూడు. వాక్యాన్ని వినండి. హల్లెలూయా. వాక్యం వినండి. లాస్ట్లో మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మీకు సమయం చాలా ఉంది ఇంటికాడ. ఇప్పుడు ఏందో 1 గంటే వదిలిపెడతా. 5 నైట్ 9 దాకా మీరు మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. 9 దాకా మాట్లాడుకొని ఎంతసేపు తిన్నా నేను ఒక అరగంట తింటానేమో. హల్లెలూయా. కానీ వాక్యము సమయం పోతే దొరకదు నన్ను. అందుకని ఇక్కడ ఆయన బయలుపరుస్తున్న మాట ఏంటంటే, మొదటి మాటకి ఎవరికి అంటున్నాడు ఆయన? చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను వారికి ఉంటాను. ఇక్కడ కూర్చో. ఈ మాట, తామర పుష్పము పెరుగునట్టు అతడు అభివృద్ధి నొందును. ఇక్కడ గమనించండి. మొదటి పాయింట్గా తామర పుష్పం. తామర పుష్పం గురించి మనం గమనిస్తే, ఆ చెట్టు, తామర చెట్టు పెరిగేది ఏ ప్లేస్లో అండి? హల్లెలూయా. ఏ ప్లేస్లో పెరుగుతుంది? బురదలో పెరుగుతుందండి. దాన్ని పిలుచుకునే నీరు ఎటువంటిది? మురికి నీళ్ళు. ఆ చెట్టు పిలుచుకునేది మురికి నీళ్ళు. అది పెరిగేది మురికి ఆ కాలువలో. చూడండి, మురికి కాలువలో పెరుగుద్ది చెట్టు. మరి దేవుడు ఏంది మురికిని ఎంచుకున్నాడు? మనను మురికిగా చేయడానికే. పరిశుద్ధతలో నుంచి వచ్చాము మనము కదా. అంతకుముందు మురికిలో నుంచి వచ్చి మనం పరిశుద్ధతలో వచ్చాము కదా. మరి పరిశుద్ధతలో వచ్చిన వాళ్ళకి దేవుడు మళ్ళీ మురికిలోకి పంపిస్తున్నాడు. ఆ చెట్టు వలె ఉంచానంటున్నాడు కదా. ఏంటి దేవుడు మళ్ళీ అక్కడికి పంపిస్తాడా ఏంది? హల్లెలూయా. ఆ చెట్టుకు ఉన్న మరొక గుణం ఉందండి. ఆ చెట్టు పెరిగింది బురదలో అయినా, అది పిలుచుకునే గాలి బురదదైనా, అది అది ఆహారంగా తీసుకుంటే ఆ నీళ్లు బురద నీళ్ళైనా, మనం జీవిస్తున్న ఈ ప్రాంతము, సమాజము, లోకము బురద వంటిది ఉన్నా, గమనించండి, బురద వంటి లోకము ఉన్నా, పాపపు లోకము ఉన్నా, సొదొమ గొమొర పట్టణంలాగా ఉన్నా, ఈ పువ్వులో ఉన్న లక్షణం ఏంటంటే, అది ఎటువంటి ప్లేస్లో వెదిగినా ఆ పువ్వుకి బురదంటలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. అది జీవించడము, పెరగడము, ఎటువంటి తత్వంలో పెరిగినా, ఎటువంటి వాతావరణంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ పువ్వుకు మాత్రము బురద అంటనివ్వలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. చూశారండి, ఇప్పుడు మనము ఈ లోకంలో ఉన్నాము, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అయితే ఈ లోకము అతనిని అంటనివ్వకుండా నేను కాపాడుతానన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే, ఆ వ్యక్తి పరిస్థితిని మనం గమనిస్తే, ఆయన ఉన్న వాతావరణము
భయంకరమైనదండి. ఒక వ్యక్తిని మనం బైబిల్లో చూసినప్పుడు ఆయన నివసిస్తున్న ప్లేసు, ఆయన జీవిస్తున్న ప్లేసు ఈ చెట్టు పెరిగినట్టుగా ఆ ప్లేస్ అంతా కూడా అటువంటి పరిస్థితి ఉందండి. హల్లెలూయా. చూడండి, నేను బైబిల్లో చూపిస్తాను. ఆది కాండము 39వ అధ్యాయం 39వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వ్యక్తిని గురించి మనకు తెలుసు, సారాంశము మనకు తెలుసు కాబట్టి ఈ వ్యక్తిని గురించి మనకు తెలుసు. అతడు వర్ధిల్లుచు. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు అతను? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎలా వర్ధిల్లుతున్నాడు? దేవుడు అతనికి తోడై ఉన్నందున. మరి ఆయన ఉన్న స్థలం ఎటువంటిది? ఇప్పుడు ఆయన నివసిస్తున్న స్థలం ఎటువంటిది? కొంతమందికి ఆఫర్లు వస్తుంటాయి కదా, సమాజంలో కొంతమందికి ఆఫర్లు వస్తుంటాయి. అప్పటికే ఆమె చెప్పి ఉంటుంది యేషోబును, అయ్యా నువ్వు నాతో కలిసి ఉంటే నేను రాజ్యంలో సగమైన ఇస్తానని ఉండొచ్చు. ఏ బహుమానం ఇవ్వకుండా ఆమె ముందుకు రాదు. ఏ వ్యక్తి అయినా కానీ ముందుకు వచ్చాడు ఒక విషయం కోసం అంటే ఏదో ఒక బహుమానం తీసుకొని వస్తాడు, ఏదో ఒక బహుమానాన్ని తీసుకొని వస్తాడు. మరి ఆమె కూడా ఆమె కూడా యేషోబు దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలవమన్నప్పుడు ఆమె ఏదో ఒక బహుమానం రిలీజ్ చేయవచ్చు ఆయన కోసం. ఆయన నివసిస్తున్న స్థలం ఎటువంటిది? యేషోబు నివసిస్తున్న స్థలం ఎటువంటిది? అది మురికి లాంటిది, మురికి ప్లేసు. ఆయన పిలుచుకుంటున్న అక్కడ వాతావరణము, అక్కడ పిలుచుకుంటున్న గాలి, ఆయన త్రాగుచున్న నీళ్ళు ఎవరి? రాజు. భయంకరమైన ఆ మురికి స్థలములో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆ నివాసములో తను ఎటువంటి వ్యక్తిగా పోషించాడు? ఆయన తామరు పుష్పము పూయునట్లుగా. ఏ బురద కూడా అంటలేదు అతనికి, ఏ పరిస్థితి కూడా తనకు అంటనివ్వలేదు. ఏ కారణం చేత అయినను కొంతమంది కొద్దిగా దాని కోసము ఎవరైనా ఇది ఇస్తామంటే పరిగెత్తుతారు. యవనస్తులు పిల్లలైతే నేను అక్కడక్కడ చూస్తూ ఉంటాం, నీ వస్తే నీకు ఇది ఇస్తా. వారు ప్రేమలో పడినప్పుడు ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్న సందర్భాలు ఇవి. దాన్ని ఆశించి ఆ బహుమానాన్ని ఆశించి వెళ్ళిన వారు అనేకులు ఉన్నారు. కానీ యేషోబు మాత్రము ఆయన ఆమె బహుమానాన్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఏదో ఒక బహుమానం నీకు ఇస్తాను, ఇవ్వకుండా ఉండను అని అతన్ని భ్రమపరిచి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఆశ కలిగింది కాబట్టి. ఆశ కలిగిన ప్రతి స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు, ఒక బహుమానాన్ని భ్రమపరచడానికి తీసుకెళ్తారు, ఒక బహుమానాన్ని తీసుకెళ్తారు. అలాగనే యేషోబు దగ్గరికి ఆ స్త్రీ బహుమానాన్ని తీసుకొని వెళ్ళవచ్చు. ఏ బహుమానమైనా సరే, ఎటువంటి విలువైన బహుమానమైనా సరే, నువ్వు ఎటువంటి దానివైనా సరే, నువ్వు ఎటువంటి రాణివైనా సరే, నువ్వు నన్ను రాజుగా చేసిన ఇబ్బంది లేదు. నువ్వు నన్ను రాజుగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేసినా నో, నువ్వెవరో నాకు తెలియదు. హల్లెలూయా. నువ్వెవరో నాకు తెలియదు. విసిరి కొట్టిపోయాడు ఆయన. హల్లెలూయా. విసిరి కొట్టిపోయాడు. ఇది
తామర పుష్పము పూయినట్లుగా పూయటం అంటే దేవుడు వారికి తోడుగా ఉంటే వారు పూసే పుష్పము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు మనలను అటువంటి పరిస్థితులలో ఉంచాలని ఆయన ఎంతనో ఆశ కలిగి ఉన్నాడు. అందుకని అన్నాడు ప్రభు, ఇదిగో నేను మిమ్ములను నేను ఉన్న స్థలములో, హల్లెలూయా, ఎక్కడ కూర్చోబెడతాడంట? ఆయన ఉన్న స్థలములో మనల్ని కూర్చోబెడతా అంటున్నప్పుడు ఆయన ఇక్కడ యెషయా గ్రంథములో 4 తత్వాలు చెప్పాడు. 4లో 3 పక్కన పెట్టేసేసి 4వ విషయం మనం గమనిస్తే, నేను పరిశుద్ధుడను. చూసారా? నేను అతి పరిశుద్ధుడను అని ఆయన బయలుపరిచినప్పుడు, ఇప్పుడు ఆయన పక్కన కూర్చోవలసిన మనము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనము పరిశుద్ధులుగా. ఎన్ని పాపములు మన చుట్టూ వెంబడిస్తూ ఉన్నా, ఎన్ని చీకట్లు మనకు వెంబడిస్తూ ఉన్నా, ఒక సాక్ష్యం మీకు తెలిసిందే ఇది. ఎందుకంటే ఈ సందర్భాన్ని బట్టి ఆ సాక్ష్యాన్ని తీసుకురావడము అది పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ కలిగచేసాడు. హల్లెలూయా. యేసయ్య గారిని దేవుడు దర్శించక మునుపు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? భయంకరమైన వ్యాధితో ఉన్నాడు. భయంకరమైన వ్యాధితో ఉన్నాడు. ఆ వ్యాధిలో చావు బ్రతుకులో కొట్టుమిట్టలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశము నుండి, హల్లెలూయా, ఒక గొప్ప వెలుగు దిగి వచ్చి ఆయనను ఆవరించేసేసింది. హల్లెలూయా. ఎందుకని ఆవరించింది? ఈ వ్యక్తి నాకు అవసరము. హల్లెలూయా. ఈ వ్యక్తి నాకు అవసరము. ఆయనే కాదు, మనకు అదే యెషయా గ్రంథములో 60వ అధ్యాయంలో బయలుపరిచాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానము లెమ్మో. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి వచ్చిన వాగ్దానము లెమ్మో, తేజరిల్లుము. నువ్వు తేజరిల్లుము. ఎందుకు? ఎందుకు? ఆయన మహిమ నీ మీద ఉదయించి ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమ నీ మీదకి దిగి వచ్చినప్పుడు, ఆయన వెలుగు నీ మీదకి దిగి వచ్చినప్పుడు, నేను ఎందుకు అంటూ ఉంటాను, మీరు ఆస్తి అంతస్తు అన్ని పక్కన పెట్టండి అమ్మా. మీరు అవన్నీ పక్కన పెట్టండి. మీరు సంపాదించవలసిన సంపాదన ఏంటో తెలుసా? ఇది హల్లెలూయా. ఇది సంపాదించాలి. ఎన్ని ఉపవాసాలు చేయి, ఎంత కష్టపడు, నీ శరీరం మొత్తం నలిగిపోయి చివరికి మట్టిలో కలిసిపోయేటట్టుగా, ఏబు శరీరము కుళ్ళిపోయినట్టుగా కుళ్ళిపోయిన బాధల. హల్లెలూయా. నీ శరీరం అంతా కూడా బలహీనతతో, ఏబు శరీరము నువ్వు అక్కడ కూర్చొని నువ్వు ఏడ్చి 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 నీ శరీరం అంతా కుళ్ళిపోయినా ఇబ్బంది ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన మహిమ నీ మీదకి దిగి వచ్చేదానికి ప్రయాసపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ కానీ నీ మీదకి దిగి వచ్చింది అనుకోండి, ఇక నీకు తిరిగి ఉండదు. నీ కుళ్ళిపోయిన శరీరము కావచ్చు, నువ్వు నీ ఆస్తి ఎంత పోగొట్టుకోవచ్చు, నువ్వు ఎంత బలహీనతలో ఉండవచ్చు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైన ఏది కూడా లేదు. తండ్రి మర్చిపోయాడు, తండ్రిని భ్రమపరిచేశారు. ఇదిగో నీ కుమారుడు, అతనిని ఏ వెలుగుబంటో ఏ సింహమో తినివేసేసింది. తండ్రి దుఃఖముతో వేదనతో
కుమిలి కుమిలి మర్చిపోయాడు. ఎవ్వరు కూడా ఆయనకి దగ్గర లేరు. హల్లెలూయా. నా అంటూ ఎవరు కూడా లేరు ఆయనకి. ఆ పరిస్థితుల్లో, ఆ స్థితి పరిస్థితులలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు ఆయనకి. హల్లెలూయా. ఎవరైనా నేర్పించారా? మన పిల్లలకి మనం నేర్పిస్తాం, ఒరే నాయనా ఆ ప్రాంతంలోకి నీ వెళ్ళవద్దు, ఆ ప్రాంతము భయంకరమైన పాపముతో నిండి ఉంది, వారితో నీవు సవాసం చేయబోకు, వారు ఒక భయంకరమైన వ్యక్తి, వాడు భయంకర తాగుడు పోతాడు, భయంకర తిండి పోతాడు, భయంకరమైన పాపము చేస్తాడైనా ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. వారితో నీవు సవాసము చేయవద్దని మన పిల్లలను మనము వారికి బయలుపరుస్తాము. అనుభవపూర్వకంగా మనము, అరే నీవు నా మాట వినరని వారికి కొన్ని సందర్భాలలో వారికి బయలుపరుస్తాం. ఎవరున్నారండి? ఎవరున్నారు? తల్లి ఏమో బాల్యంలో చనిపోయింది, పాపం కనంగానే చనిపోయింది. బాల్యంలో తన తల్లి చనిపోయింది. తండ్రికేమో భ్రమపరిచేశారు. ఆయన కొద్దిగా ఎదుగుతా ఉంటే కుమారుడు తండ్రిని, అయ్యో పాపము, తల్లి లేని బిడ్డని తండ్రి దగ్గరికి అవుతుంటే తనకున్న సహోదరులు తనను కూడా దూరపరిచి వేసేసి నీ కుమారుడు చనిపోయాడని తండ్రిని భ్రమపరిచేశారు. ఎవరున్నారు? ఇంకా ఎవరు లేరు పాపం. దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి, నీ తల్లి మరచినా, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా, హల్లెలూయా హల్లెలూయా, ఆయన మహిమ దిగి వస్తే, ఆయన మహిమ దిగి వస్తే యేసునగర్ మంచి వయసులోకి వచ్చాడు. వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయనకు అన్నాడంట, అరే నాయనా, వయసులో ఉన్న కుర్రుడివి, పెళ్లి చేసుకో, కాలము పరిస్థితులు మంచి కావు, పరిస్థితులు మంచి కావు, పెళ్లి చేసుకో అని తండ్రి వచ్చి బతిలాడాడంట. అప్పుడు అన్నాడంట, నాన్న, నేను ఒక వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళై ఉన్నాను. హల్లెలూయా. ఆల్రెడీ నాకు పెళ్ళి జరిగిపోయి ఉంది. ఇంకా నేను రెండో పెళ్ళి ఏడు చేసేది, రెండో పెళ్ళి నేను ఏడు చేసేదను. అట్లా మాట్లాడవద్దురా నాయన, నా మాట విను, నా మాట వినన్నాడంట. ఎవ్వరి మాట వినలేదు. హల్లెలూయా. ఎవ్వరి మాట వినలేదు. ఈరోజు దేవుడు ఆయన ఆ స్థాయిలోకి నడిపించాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ అతని మీదకి దిగి వచ్చింది. దేవుని వెలుగు ఆయన మీదకి దిగి వచ్చింది. మనం కళ్ళారా చూసింది ఇది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, భయంకరమైన పాపి. దేవుని పిల్లలు ఎక్కడ ప్రార్థన చేసేవారిని బ్రతికినిచ్చేవాడు కాదు. ఒక ప్లేస్లో ప్రార్థన జరుగుతుందంటే మనకి వినపడంగానే గుర్రం ఎక్కి టక్కో టక్కో పరిగెత్తుతున్నాడు. అయ్యగారికి అది ఇతని వీళ్ళకి అందరికీ హతమార్చేసేయాలని పరిగెత్తుతున్నాడు. ఆకాశములో నుండి ఒక అగ్ని దిగి వచ్చి తను పరిగెత్తుతున్న ఆ ప్లేస్లోనే ఆ గుర్రమ రథముల మీదకి వెళ్ళి కింద నేలను పడివేసేసాడు. హల్లెలూయా. ఆయన మహిమ దిగి వచ్చింది. ఆయన మహిమ దిగి వచ్చింది. అప్పుడు దేవుడు తనను గురించి బయలుపరిచిన మాట అక్కడ ఒక వ్యక్తిని దేవుడు బయలుపరిచి తెలియపరిచాడు. అయ్యా, ఒక వ్యక్తికి నేను ఒక మంచి శాఖ ఇచ్చాను. హల్లెలూయా. ఒక వ్యక్తికి నేను ఒక శాఖ ఇచ్చాను. ఇదేందో ఇతనులో ఉన్న బలాన్ని బట్టో, రాజు బలాన్ని బట్టో ఇతడు మిమ్మల్ని అందరినీ హతమార్చడానికి వస్తున్నాడు
అతని ఒక చిన్న శాఖ ఇచ్చాను, ఆ బురదలో పడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అతనికి వెళ్ళి చిన్న ప్రార్థన చేయని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే ఈ వ్యక్తి అంటాడు, అయ్యో ఇతడు భయంకరమైన పాపి, ఇతడు భయంకరమైన పాపి, మోసగాడు, నరహంతకుడు. ఇతని కోసం నేను ప్రార్థన చేయాలా? ఇతని కోసం నేను ప్రార్థన చేయాలా? చూడండి మరి. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, అతడు నా నిమిత్తము భయంకరమైన శ్రమలు అనుభవిస్తాడు. హల్లెలూయా. ఆయన వెలుగు దిగి వచ్చినప్పుడు ఆయన ఇంకను ఏ మాత్రమును అతను ఎవరి వైపు కూడా చూడలేదండి. ఆయన వైపే తన కన్నులు తిప్పబడి ఉన్నాయి. హల్లెలూయా. తన వైపే తిప్పబడి ఉన్నాయి. ఏ పరిస్థితుల్లో కూడా ఆయన, ఎక్కడ కూడా ఆయన తిరిగి ఆయన వెనుక తట్టు చూచినట్లుగా కనబడలేదండి. హల్లెలూయా. చూశారని. అందుకని తామర పుష్పము పూయినట్టుగా అతడు పూయును. అయితే ఈ తామర పుష్పములో ఉన్న లక్షణాలు చూడండి. ఎటువంటి పాపము లోకములో ఉన్నా కానీ దానిని అంటనివ్వదు. హల్లెలూయా. దాని అంటనివ్వదు. ఏ పాపం అంటారా? పాపం అంటే శరీరంతో చేసే పాపము కాదండి. శరీరంతో చేసే పాపం ఒకటే కాదండి, ఇంకా చాలా పాపాలు ఉన్నాయి. హల్లెలూయా. రకరకాలైన పాపాలు ఉన్నాయి. ఏ పాపము అంటుకున్నా దేవుడి దృష్టికి అది పాపముగా ఎంచబడుద్ది. హల్లెలూయా. ఏది చేసినా పాపముగా. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు వస్తే, దేవుడు మెస్సయ్య వస్తే మనకు ఒక రక్షణ కలుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఎదురు చూపులకి తగినట్లుగా ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. వాళ్ళు చూసిన రీతిగా ఆయన వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? వీళ్ళు అనుకున్నారు ఆయన వస్తే మాకు ఒక గొప్ప ఆశీర్వాదాలు కలుగుతున్నాయి అని అనుకున్నారు. ఆయన వచ్చి ఒకే ఒక మాట చెప్పేశారు, పాపములో నుండి మీరు విడుదల పొందాలి అంటే, పాపము మీకు అంటకుండా ఉండాలి అంటే, చూడండి, పాపము మీకు అంటకుండా ఉండాలి అంటే మీరు శరీరముతో పాపము చేస్తేనే కాదు అది పాపము. అప్పుడు దాకా మాత్రం వాళ్ళు శరీరంతో పాపం చేసి బలిని అర్పిస్తున్నాడు. వారి పాపాలు పరిశుద్ధపరుచుకుంటున్నారు. ఆయన వచ్చి అన్నాడు, ఒకటే మాట చెప్పేశాడు, మోహపు చూస్తేనే నువ్వు పాపం చేసేసావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు చూస్తేనే పాపం అయిపోయింది. ఇప్పుడు అంతకు ముందేమో పాపము చేసే పాపం ఉండేది, కానీ ఇప్పుడు ఆయన వచ్చి ఖండించాడు, చూస్తేనే పాపం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతలో ఉండాలంటే, బైబిల్లో సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను ఆయన ఒక మాట బయలుపరుస్తాడు. నీ ఆస్తి అంతా కూడా మీరేం చేయి, అమ్మి వేసేసి సంపాదించమని చెప్పరా? సంపాదించమని చెప్పరా? అంతా కూడా నీవు అమ్మి వేసే ముందు ఏం సంపాదించమన్నాడు? జ్ఞానము సంపాదించమన్నాడు. హల్లెలూయా. నీకు ఉన్నది 1% పోయినా పర్వాలా, దేవుడు రెండంతలు ఇస్తాడు. ఆయన దేని వలన? జ్ఞానము వలనని తన అనుభవపూర్వకములో, తను అనుభవించిన అనుభవపూర్వకములో ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరొక తత్వం ఈరోజు బయలుపరుస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ ఆస్తి మొత్తం అమ్మివేసేసి ఆయన వెలుగు సంపాదించు. హల్లెలూయా. ఆయన వెలుగు నీవు సంపాదించు. ఆయన వెలుగు నీ మీదకి ప్రకాశిస్తే, ఆయన వెలుగులో నువ్వు నివసిస్తే నీకు తిరుగులేదు. హల్లెలూయా. నువ్వు ఎండిపోయిన ఎముకలుగా ఉన్నా, ఏదో లోయలో ఉన్నా ప్రవక్తను పంపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్మని పంపిస్తాడు ఆయన. ఆయన పంపించి అంటాడు, ఇదిగో అయ్యా నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళి కొన్ని మాటలు నువ్వు ప్రవర్తించు. ఎప్పటి నుంచో అవి ఎండిపోయిన ఎముకలు, చూసారా? ఎప్పటి నుంచో అవి ఎండిపోయిన ఎముకలు అవి జీవింపచేస్తాయి. హల్లెలూయా. నీవు నీ పరిస్థితి అటువంటి ఎండిపోయిన ఎముకలుగా ఉండని పరిశుద్ధాత్మ వెలుగు నీ మీదికి ఉంటే, ఆ వెలుగు నీ మీదికి ఉంటే, ఆ వెలుగు ద్వారా ఎండిపోయిన నువ్వు పోగొట్టుకున్న అంతయు కూడా, నువ్వు సంపాదించుకున్న వెలుగు ద్వారాగా, నువ్వు సంపాదించుకున్న ఆ వెలుగు ద్వారాగా రెండంతుల ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలుగుతావు. బైబిల్లో మనకు రాయబడిన, రుజువు చేయబడిన దేవుని లేఖనాలు ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం ఒక దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత, తామర పువ్వు పుష్పునట్లుగా నువ్వు పూయాలంటే ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి? అలా పూయాలంటే ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి నువ్వు? ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి నువ్వు? ఒక్కొక్క చోట మరొక చోట మాట్లాడాడు దేవుడు. నువ్వు పూయాలంటే, ఆ పుష్పము వల్ల నువ్వు పూయాలంటే ఎలా ఉండాలంటున్నాడు దేవుడు. మరొక సందర్భంలో, మరొక పరిస్థితిలో మరొక మాట బయలుపరిచాడన్న కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 92వ అధ్యాయము 12వ వచనం గమనించండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె చాలు. ఎటువంటి వ్యక్తి అయి ఉండాలంటే వాళ్ళు, ఎటువంటి వ్యక్తి అయి ఉండాలి? వాళ్ళు నీతిమంతులమై ఉండాలి. హల్లెలూయా. నీతిమంతులమై ఉండాలి. నీవు ఏది ఎంత పోయినా కానీ నువ్వు అంతగా నువ్వు ఫలించాలి, అంతగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీలో ఏం కనబడాలి? నీతి కనబడాలి. ఒక పాయింట్ మొదటి మాటగా నువ్వు నివసించాలి. సమాజంలో ఉన్నది నీకు ఏది కూడా నీకు అంటుకుంటూ ఉండాలి. అక్కడ ఆ వచనాలలో 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలలో మనము మరి 3వ మాటగా మనం అక్కడ ధ్యానించుదాం. అక్కడ ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఒలివ చెట్టుకు అన్నట్టుగా ఉంది. ఒలివ చెట్టు వలె నువ్వు ఉందువు అని ఉంది. చదవండి హోషేయ గ్రంథంలోనే ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలు. అక్కడ మనం దాంట్లో ఇంకా 2 ఉన్నాయి విషయాలు, కానీ మనకు సమయం లేదు. ఈ రెండిట్లో ధ్యానించాం. మొదటిది ధ్యానించాం కదా, ఎలా ఉండాలి మనము? ఆ తామర పుష్పము, ఆ చెట్టు
పాపములో జీవిస్తూ పాపపు ప్లేస్లో జీవిస్తున్నా, అటువంటి వాతావరణం ఉన్నా కానీ ఆ పుష్పముకు మాత్రం పాపము అంటకుండా జాగ్రత్తగా ఉంది. హల్లెలూయా. రెండో విషయం గమనిస్తే, ఈ ఒలివ చెట్టు వలె అన్నాడు. ఈ ఒలివ చెట్టుకున్న లక్షణాలు ఏంటి? ఇక్కడ గమని, ఒలివ చెట్టుకున్న లక్షణాలు ఏంటి అక్కడ ఆయన చెప్తున్నాడు. చదవండి మరోసారి. ఒలివ చెట్టు కలిగినంత ఏంటి? ఒలివ చెట్టుకి ఏం కలిగిందంట? సౌందర్యం. ఒలివ చెట్టుకి సౌందర్యము. చాలామంది చూస్తుంటారు, మీరు బాధపడొద్దులే, యూట్యూబ్లో వింటూ ఉంటారు చాలామంది, వాళ్ళు కూడా కొద్దిగా కాస్త ముందుకు వస్తారేమో పాపం. సౌందర్యము కోసము స్త్రీలు ఎన్ని ప్రయాసాలు. హల్లెలూయా. ఏంటి? సౌందర్యము కోసము ఎన్ని ప్రయాసాలు. అన్నీ కూడా ఏంటి పరిశుద్ధాత్మదేవి బయలుపరిచేదంటే వ్యర్థమే. నిజమా కదా? మనుషులు కలగజేసుకునే సౌందర్యం అంతా వ్యర్థమే. ఏంటి? చక్కగా దేవుడు తనకు కలిగిన సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏంటి వారిలో ఆ తత్వాన్ని ఉంచాడు కదా. పసిపిల్లోడు ఇన్ని సంవత్సరాలు పసివాడిగా ఉండాలి. దాని తర్వాత యవ్వన కాలంలో వస్తారు. యవ్వన కాలంలో వచ్చినవి ఇన్ని సంవత్సరాలు యవ్వన కాలంలో ఉంటారు. యవ్వన కాలం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వృద్ధాప్యంలో వెళ్తారు. వృద్ధాప్యంలో వెళ్ళినప్పుడు వృద్ధాప్య లక్షణాలు ఉండాలి కదా. మరి మన వాళ్ళు ఏం చెప్తున్నారు? హల్లెలూయా. అది ఎన్ని రోజులు ఉంటుంది? చిరకాలం ఉండిపోతుందా? మళ్ళీ ఒక వారం రోజులు ఆయన ఇచ్చినవే వస్తాయి మళ్ళీ బయటికి. హల్లెలూయా. వీళ్ళు ఎంత ప్రయాసపడ్డా కానీ అంత వృధా అయిపోతుంది, కానీ ఏమీ జరగదు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఒలివ చెట్టుకి ఒక సౌందర్యము కలుగ చేశాడు. ఆ సౌందర్యము ఎవరికి ఉన్నదో బైబిల్ చెబుతుందండి. సౌందర్యం ఎవరికి ఉంటుందో తెలుసా? ఎక్కువగా వెలివేసిన వ్యక్తిలో ఉంటుంది. హల్లెలూయా. ఏంటి బైబిల్లో మనం చూస్తే ఏంటి దావీదు మహారాజు ఒక చోట అంటాడు, కీర్తన గ్రంథంలో ఆయన అంటాడు, నేను దేవుని మందిరములో ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నా. అంటే నేను ఆ మందిరములో ఒక సౌందర్యవంతుడిగా నేను ఉన్నాను. హల్లెలూయా. చూసారా? ఆ దేవుని మందిరములో నేను ఒక సౌందర్యవంతుడను. చూసారా? నేనేమైనా ఏంటి పనికి మాలినవాడిని అనుకుంటున్నారా మీరు? నేను ఒక గొప్ప సౌందర్యవంతుడిని. ఎక్కడ? సమాజంలోనా? సమాజంలో ఉన్నాయని దుష్యే, ఆయన మందిరములో. అందుకని దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. ఆయన పలికిన మాట అది ఆయన వయసులోకి వచ్చినప్పుడు అది. కానీ బాల్యంలోనే దేవుడు ఆయనని గురించి సాక్ష్యం ఇచ్చాడండి. ఏంటి చూడండి, ఆయన మొదటి సామ్యుల గ్రంథంలో మనం వెళ్తే అక్కడ ఆయనని గురించి రాయబడిన మాట చూడండి. 16వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే ఏంటి, అబ్బో ఎటువంటి వ్యక్తి అంటే ఆయన? ఎర్రనివాడు, చక్కని నేత్రము కలిగిన వాడును. హల్లెలూయా. అందరూ చూడడానికి కదా తెలుపు ఉన్నాన్ని నలుపు చేసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏముంది? అందరూ చూడడానికి, చూచుటకు సుందరమైన వ్యక్తి. కానీ ఈ వ్యక్తిని ఇతని
తండ్రిను సహోదరులు ఎక్కడ ఉంచాడు వీరిని? గొర్రెలు కాయటానికి ఉంచాడు. ఇతను ఒక పనికి మాలిన వాడుగా సమాజానికి కనబడేది మనము ఒక పనికి మాలిన వాడినిగానే కనబడతాము. కానీ మనలో ఉన్న దేవుడు భూమి ఆకాశాలను తలతిక్కలుగా చేసే శక్తి దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఆయనని గురించి సాక్ష్యం ఇస్తూ, ఒలివ చెట్టు వలె నువ్వు ఉంటావు, నువ్వు ఒలివల చెట్టు వలె ఉంటావు. ఎప్పుడు? ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయన ఒక చెట్టుకి మనసు ఉన్నట్టుగా దేవుడు నీకు ఉంటే నువ్వు సౌందర్యవంతుడివే. హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉంటే, ఆయన నీలో ఉంటే నీవు సుందరవంతుడివి, సౌందర్యవంతుడివి. ఏ పరిస్థితుల్లో కూడా మనము వేరే ఒక ఆలోచనలో ఉన్నామని ఆలోచించకూడదు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క మనుష్యుని కూడా ఆయన చేతితో నియమించాడు. ఏ సందర్భములో ఎలా ఉన్నా కానీ అతడు సౌందర్యవంతుడే. హల్లెలూయా. సౌందర్యవంతుడే కనుక దేవుడు ఇక్కడ ఒలివ చెట్టుని పోల్చాడు. ఇక్కడ హోషేయ గ్రంథములో ఒలివ చెట్టుని పోల్చాడు. అయితే నీవు ఇప్పుడు ఒక సౌందర్యవంతుడివే. ఎందుకో తెలుసా? నీవు ఆయనలో ఉన్నావు కనుక ఆయన నీకు చెట్టుకి మంచు ఉన్నట్టుగా ఆయన నీకు హత్తుకొని ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆయన ఉంటేనే మీరు అక్కడక్కడ గమనించండి, అక్కడక్కడ గమనించండి. మన ముఖానికి ఏమీ లేకపోయినా ఆత్మలో మనం ఉన్నప్పుడు అవతల ఆత్మీయుడు ఎమ్మడి చూసి గుర్తుపట్టేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎమ్మడి చూసి గుర్తుపట్టేసేస్తాడు. వీళ్ళు ప్రభును ఎరిగిన వారు, వీళ్ళు ముఖానికి ఆ కళ కనబడుతుంది. దేవుని ఆత్మ పని చేసేటప్పుడు ఆ వ్యక్తుల్లో ఖచ్చితంగా సౌందర్యము కనబడుద్ది. హల్లెలూయా. ఆ వ్యక్తిలో సౌందర్యము కనబడుద్ది. అయితే ఈ సౌందర్యం గురించి మనం గమనిస్తే సమాజానికి కనబడే సౌందర్యము అదంతా వ్యర్థమే. ఇంకా ఒక భావం లేతే నాకు సమయం సరిపోదు. కానీ ఈ సౌందర్యం గురించి మనము ఇంకొక తత్వంలోకి వెళ్తే సమయం సరిపోదు. అయితే దేవుడు మనకు సౌందర్యవంతునిగా ఎక్కడ చేశాడు? మన అంతరంగములో. హల్లెలూయా. ఎక్కడ కనబడాలి మన సౌందర్యము? అంతరంగములో మన సౌందర్యం కనబడాలి. ఆ అంతరంగములో ఉన్న ఆ సౌందర్యము కనబడినప్పుడు అంతరంగ పురుషుడు మనకు సౌందర్యవంతుడిగా మనలను ఆయన నియమిస్తాడు. ఏ మనుష్యుడు వల్ల కాదు, ఏ తత్వము వల్ల సౌందర్యము కాలేదండి. బ్యూటీ పార్లర్లో వెళ్ళి 2 గంటల సేపు దాంట్లోకి వెళ్ళి రకరకాలైన అన్నీ వేసుకొని ఒక అరగంట సేపు ఎండలో నిలబడితే డిష్ దేవునికి స్తోత్రం. కానీ ఆయన ఇచ్చే సౌందర్యం ఏంటో తెలుసా? ఎప్పుడో పుట్టాడు దావీదు, ఇప్పటికీ ఆయన అందాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. హల్లెలూయా. ఆయన అందాన్ని ఇప్పటికీ మనం ధ్యానం చేసుకుంటాం. కనుక మనము అంతరంగములో మనకు ఆ సౌందర్యము వస్తే మన శరీరానికి ఆటోమేటిక్గా వచ్చేసింది. కనుక అటువంటి తత్వము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనకు అలాగున సౌందర్యవంతుడిగా మనలను ఆయన చేస్తాడు. 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యెషయా గ్రంథములో ఆయన బయలుపరిచిన మాట, నేను ఎవరెవరికి 3 లక్షణాలు కలిగిన ఆ మనుషులకు
ఏంటి నేను వారికి తోడై ఉంటాను అన్నాడు దేవుడు. వారి కోసమే నేను దిగి వచ్చాను అన్నాడు. అలాగనే ఆయన దిగి వచ్చి ఎవరెవరిని బలపరిచాడని మనం గమనించినప్పుడు రెండు రకాలైన వ్యక్తులను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఇంకా రెండు రకాలైన మనుషులు అక్కడే ఆ హోషేయ గ్రంథంలో ఉంది. సమయము సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కూడా మనకు బయలుపరుస్తాడు. కనుక మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక మనం ఇప్పుడు సంపాదించవలసిన సంపాదన అంతయు కూడా ఏంటో తెలుసా? దేవుని తేజస్సు సంపాదించుదాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి మాట్లాడిన ప్రాముఖ్యమైన ఒక సందేహం ఏంటంటే ఆయన వెలుగును సంపాదించుదాం. దానిని సంపాదించడానికి ఎంతైనా ప్రయాసపడండి, ఎంతైనా కష్టపడండి, ఎంతైనా మీరు వేదన కలిగి ఉండండి. అది సంపాదించామా ఆయన మనలో వచ్చేసాడా? ఇక మనకు తిరుగు లేదండి, ఇంకా మనకు తిరుగు లేదు. కనుక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.